నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనంటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కె రవీంద్ర బాబు గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే గోపి. సార్ గత కొన్ని రోజుల నుంచి కేటీఆర్ అరెస్ట్ అని తెలంగాణలో ఈ పేరు మొత్తం మోగిపోతుంది. సో కేటీఆర్ అరెస్ట్ అవడానికి సిద్ధంగానే ఉన్నారు, కానీ ప్రభుత్వం మాత్రం నిర్ణయం తీసుకోలేకపోతుంది. ఒకవేళ అరెస్ట్ అయితే నేను బాగా స్లిమ్గా రెడీ వచ్చి బయట పాదయాత్ర చేస్తాను అని చెప్పడం జరుగుతుంది. కానీ ఈ 4 days అంటే ఇప్పుడు ఈరోజు శనివారం, రేపు ఆదివారం, మళ్ళీ పండుగ సెలవులు వరుసగా ఉన్నాయి. ఒకవేళ ఈరోజు అరెస్ట్ అయితే ఈ 4 రోజులు కక్షపూరితంగా జైల్లో ఉంచి ఒక మానసిక ఆనందం పొందుదామని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఒకవేళ ఇప్పుడు అరెస్ట్ కాకపోతే ఎప్పుడు అరెస్ట్ అవుతారంటారు మీ మాటలు? సో తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు రెగ్యులర్గా ఇప్పుడు ట్రోలింగ్ అవుతున్న టాపిక్ కేటీఆర్ అరెస్ట్ అవుతారు ఈ రోజా ఎప్పుడు అవును అనే చర్చలు జరుగుతూ ఉన్నాయి. మనం కూడా గతంలో ఈ టాపిక్ గురించి చాలా సందర్భాల్లో వీడియోస్ చేశాం. అవును. సో ఈ రోజున్న సిచ్యువేషన్ ఒకసారి గమనించినట్టయితే తెలంగాణ గవర్నమెంట్ కేటీఆర్ మీద కక్ష పట్టి రాజకీయ కుట్రకోణంలో దీన్ని అరెస్ట్ చేస్తుందా అని అనటానికి ఏం కనిపించట్ల ప్రైమా ఫేసి ఆధారాలు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, గవర్నర్ గారు అనుమతి తీసుకొని ఈయన నోటీస్ ఇచ్చి పిలిచారు. యాక్చువల్గా గవర్నర్ గారు అనుమతి కోసమే 45 రోజులు డిలే అయింది. అయినప్పటికీ ఒక ప్రొసీజర్గా వాళ్ళు ఫాలో అయ్యారు. ఒకటి ప్రొసీజర్ కొద్దిగా డీవియేషన్ అనిపించింది. ఏంటంటే లాయర్ని తీసుకొని వెళ్ళటానికి అవకాశం ఇచ్చేది ఉండే, అది కొద్దిగా అబ్జెక్ట్ చేశారు. తర్వాత కోర్టుకి వెళ్ళటం, కోర్టు లాయర్ని అనుమతించడం, విజిబుల్ డిస్టెన్స్లో కూర్చోవాలని చెప్పడం, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగిపోయి ఆ తర్వాత ఆయన ఏసీబీ ఎంక్వైరీకి వెళ్ళటం జరిగింది. ఏసీబీ వాళ్ళు చాలా రకాల ప్రశ్నలు ఆయన వేయటం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఆయన దగ్గర సమాచారం రాబట్టే ప్రక్రియలు, అదే పార్ట్ ఆఫ్ ప్రొసీజర్ చేశారు. దాని తర్వాత ఆయన కంటే ముందు కూడా అరవింద్ కుమార్ ఐఏఎస్ని ఏసీబీ వాళ్ళు చేశారు, ఈడీ వాళ్ళు చేశారు. తర్వాత బిఎల్ఎన్ రెడ్డి అప్పట్లో చీఫ్ ఇంజనీర్, ఏసీబీ వాళ్ళు ఇంట్రాగేషన్ చేశారు, ఈడీ వాళ్ళు ఇంట్రాగేషన్ చేశారు. సో వీళ్ళిద్దరు ఇచ్చిన స్టేట్మెంట్స్ కామన్గా మనం పరిశీలించినట్టయితే మాదేం లేదు, మినిస్టర్ అప్పట్లో ఉన్న మినిస్టర్ గారు ఆదేశాల ప్రకారం మేము చేయటం జరిగింది అని ఇద్దరు కూడా చెప్పారు. ఈడీ దగ్గర చెప్పారు, ఏసీబీ దగ్గర చెప్పారు. దీనికి యాడింగ్ టు దిస్ కేటీఆర్ గారు కూడా చాలా సందర్భాల్లో ప్రెస్ మీట్ పెట్టి నేనే ఇవ్వమన్నాను, ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను, ఎస్ అని ఒప్పుకోవటం జరిగింది. అది కూడా వీళ్ళు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఇక్కడ ఇంకొక అంశం నేనేం ప్రస్తావిస్తానంటే, ఇటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ గవర్నమెంట్లో ఉన్న సీనియర్ బ్యూరోక్రాట్స్ కానీ ఈ మినిస్టర్ గారు చెప్పారు రూల్స్ వైలేట్గా ఇవ్వవలసి వస్తుంది, చేయవలసి వస్తుంది అని అన్నప్పుడు నోట్ ఫైల్ మీద వీళ్ళు ఆ మాట రాసి ఉండుంటే, ఇది రూల్స్కి అగెనెస్ట్ నేను చెప్పాను కానీ మినిస్టర్ గారు ఓరల్ ఇన్స్ట్రక్షన్ చేయాలి అని ఆదేశాలు ఇచ్చారు కాబట్టి చేయవలసి వస్తుందని నోట్ ఫైల్లో రాసి ఉండుంటే ఇటువంటి ఎంక్వైరీలోనో లేకపోతే ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల జరిగిన ఈ కేసులు ఇటువంటి విషయాల్లో వాళ్ళకి కొంత ఉపయోగపడే అవకాశం ఉండేది. ఆ విధమైన ధైర్యం ఐఏఎస్ ఆఫీసర్లు బ్యూరోక్రాట్స్ చెయ్యాలి. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా చెప్పింది, బిఎల్ఎన్ రెడ్డి అనే అతను ఏం చెప్పారంటే, మొన్న ఈడీ ఏసీబీ ఎంక్వైరీ అయిన తర్వాత మాకు తెలుసు ఈ సిచ్యువేషన్ వస్తుందని, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అప్పట్లో ఉన్న మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారం చేయవలసి వచ్చింది, ప్రొసీజర్ డీవియేట్ అయిపోయి అని చెప్పారు. రెండోది ప్రూవ్ అయిన అంశం ఏంటంటే, ఆర్బీఐ అనుమతి తీసుకొని వేరే కంట్రీకి ట్రాన్స్ఫర్ చేయాలా, అది ఐఓబి ద్వారా, ఐఓబి బ్యాంక్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశారు. సో ఇందులో ఇంకోటి బ్యాంక్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసే అవకాశం ఉంది, ఎఫ్ఐఆర్లు అది కూడా చేరుస్తారు. ఎందుకంటే ఇట్ ఈస్ ద బేసిక్ డ్యూటీ ఆఫ్ ద బ్యాంక్ ఆఫీసర్ టు చెక్ వెదర్ దే గాట్ ద పర్మిషన్ ఫ్రమ్ ఆర్బీఐ ఆర్ నాట్. సో ఆర్బీఐ పర్మిషన్ లేకుండా బ్యాంక్ వాళ్ళు కూడా అక్కడ ట్రాన్స్ఫర్ చేయడం ఒక మిస్టేక్. సో బహుశా 2-3 రోజుల్లో వాళ్ళను కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చే అవకాశం ఉంది. సో అట్లా వెళ్ళటం వల్ల ఆర్బీఐ పెనాల్టీ పే చేయమని నోటీస్ ఇచ్చారు. 8 crores పెనాల్టీ పే చేసింది హెచ్ఎండిఏ. ప్రజల సొమ్ము, దానికి ఎవరు బాధ్యులు? గవర్నమెంట్ పే చేసిందంటే పబ్లిక్ మనీ కదా. సో ఇందులో మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ ప్రైమా ఫేసి జరిగిందనేది కోర్టు కూడా ఒక నిర్ధారణకు వచ్చింది. ఏసీబీ కూడా ఆ దిశగానే వెళ్తుంది, ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది. సో కేటీఆర్ గారు కూడా మొన్న జరిగిన ఏసీబీ ఇంట్రాగేషన్లో ఆయనకున్న అంటే సహకరించాను విచారణ అధికారులకు అన్నారు. అక్కడ 3 విచారణ అధికారులు విచారణ చేశారు. అందులో 25 ప్రశ్నలు రకరకాలుగా అడిగారు. సో ఇందులో అప్పట్లో హెచ్ఎండిఏగా ఈయన వైస్ చైర్మన్ గా ఉన్నారు కేటీఆర్, చైర్మన్ గా కేసీఆర్ గారు ఉన్నారు. సో ఇది కేసీఆర్ చైర్మన్ కి తెలిసి జరిగిందా? మినిస్టర్ క్యాబినెట్ అప్రూవల్ ఎందుకు తీసుకోలేదు? ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ ఎందుకు తీసుకోలేదు? ఆర్బీఐ అప్రూవల్ ఎందుకు తీసుకోలేదు? ఇంకొకటి ఏమంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? రకరకాల అంశాలతో కూడిన ప్రశ్నలు అడగటం జరిగింది. సరే, ఈయనకున్న సమాచారం నేను ఏదో చెప్పారు. ఇక అరెస్ట్ విషయానికి వస్తే కేటీఆర్ గారిని కోర్టు అప్పట్లో ఏం చెప్పిందంటే అరెస్ట్ చేయొద్దు అని చెప్పింది. కానీ తర్వాత మొన్న ఇచ్చిన జడ్జిమెంట్లో ఏం చెప్పిందంటే అరెస్ట్ చేయొద్దు అన్న క్లాజ్ ఇక లేదు. ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేయాలి అని అనుకుంటే అరెస్ట్ ఎప్పుడు చేస్తారు?
ఈయన ఇంట్రాగేషన్ లో సహకరించకపోతే లేదా సాక్ష్యాలను తారుమారు చేస్తాడు బయట ఉంటే అన్న విషయం ఉంటే, ఈ కొన్ని కారణాలు వాళ్ళు గనక అనిపిస్తే, వాళ్ళు నమ్మితే ఎట్ ఎనీ టైం ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వాళ్ళకి అవకాశం ఉంది, అధికారము ఉంది. సో అది ఏ రోజు చేస్తారు అనేది మనం కరెక్ట్ గా డిస్క్రిప్షన్ కాబట్టి మనం కరెక్ట్ గా చెప్పలేము. మూడోది, మీరు ప్రస్తావించినట్టుగా బహుశా ఇటువంటి కేసెస్ అన్నిట్లో ఏసీబీ కేసెస్ లో ఎప్పుడు కూడా హైకోర్టుకి క్వాష్ పిటిషన్కి వెళ్ళినప్పుడు 99% క్వాష్ పిటిషన్ డిస్మిస్ అవుతుంది. సో అది తెలిసి కూడా వీళ్ళు వెళ్ళారు. తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో వెంటనే విచారణ చేయమన్నారు. వాళ్ళు జనవరి 15th వరకు చేయము అన్నారు. జనవరి 15th లిస్ట్ అయింది క్వాష్ పిటిషన్. ఈ లోపు అరెస్ట్ చేయాలి అని అనుకుంటే జనరల్ గా ఎటువంటి సంఘటనలు ఏం చేస్తారంటే ఫ్రైడే రోజు అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది జనరల్ గా. ఎందుకంటే సాటర్డే సండే అది వీలు కాదు కాబట్టి వాళ్ళ బెయిల్ కానీ ప్రాసెస్ కానీ. సో దాన్ని బట్టి మనం పరిశీలించినట్టయితే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఏం ఆలోచిస్తుందంటే, ఒకవేళ అరెస్ట్ జరిగితే అన్నమాట ఎందుకు అంటున్నానంటే, ఏసీబీ వాళ్ళు పోలీస్ అధికారులతో కొన్ని చర్చలు కూడా జరిపారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, అరెస్ట్ చేస్తే తదనంతరం జరిగే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అని ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వాళ్ళు తెప్పించుకుంటారు. సో ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం తదనంతరం జరిగే పరిణామాలని కంట్రోల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా వాళ్ళు ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ ఆలోచించి ఎట్ అన్ అప్రాప్రియేట్ రైట్ టైంలో అప్రాప్రియేట్ డెసిషన్ ఈ ఏసీబీ వాళ్ళు కానీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ తీసుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ ఓవరాల్ గా మనం ఒకసారి ఆలోచించినట్టయితే, ప్రైమా ఫేసి మనం ఒక్కసారి ఓవర్ గా చూసినట్టయితే ఈ కేసులో కేటీఆర్ అరెస్ట్ అనేది తప్పకపోవచ్చు అని అయితే అనిపిస్తుంది. ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఆ బేస్ కనిపిస్తా ఉంది, చాలా విషయాలు మనకి క్లియర్ గా అర్థమవుతా ఉన్నాయి. అంటే అటుపోయి ఇటుపోయి మెడకి అది చుట్టుకుందనేది వాస్తవం. చుట్టుకుందంటారు. అంటే ఒకవేళ ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అయితే మరలా కేసీఆర్ రంగంలో దిగుతారంటారా? కేసీఆర్ రంగంలో దిగుతారా లేదా అన్న విషయం ఇప్పుడు 2 అంశాలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ గారు వ్యూహాత్మక మౌనం ఇది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, తెలంగాణ ఉద్యమంలో ఇంకేముంది, తెలంగాణ ఉద్యమం లేదు, తెలంగాణ లేదు, టీఆర్ఎస్ పార్టీ లేదు, అంతా చల్లబడింది అని జనం అనుకున్న సందర్భంలో కొంత వ్యూహాత్మకమైన మౌనం పాటించి మళ్ళీ అనుకోకుండా తెలంగాణ ఉద్యమాన్ని ఇట్లా ఉధృతంగా పైకి లేచిన సందర్భం మనం చూసాం. అంటే ఆయనకున్న నాలెడ్జ్ ఎక్కువ ఉంది, ఆ స్ట్రాటజిక్ థింకింగ్ ఎక్కువ ఉంది. కాబట్టి ఆయన ఈ పాయింట్ ఆఫ్ టైంలో కరెక్ట్ గా మళ్ళీ తెర మీదకి వస్తారా, లేదా హరీష్ రావు గారిని పెట్టి మేనేజ్ చేస్తారా? ఎందుకంటే క్యాడర్ నిరుత్సాహపడకుండా ఉండాలంటే అప్రాప్రియేట్ టైంలో ఈయన బయటికి రావటమా, హరీష్ రావు గారిని ముందు పెట్టి నడిపించటమా, లేదా కవితను ముందు పెట్టి నడిపించటమా? కవితను నడిపించాలి అని అంటే మళ్ళీ ఆమె మీద లిక్కర్ స్కామ్ కేసులు ఉన్నాయి. సో ఇవన్నీ అంశాలను పరిశీలించినప్పుడు ఆయన క్యాడరు నిరుత్సాహపడకుండా ఉండేటట్టుగా చెయ్యాలి అంటే అవసరమైతే ఆయన కూడా మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉంది. కాకపోతే అరెస్ట్ అవటం అనేది అనివార్యమైన చర్యగా మనకు అనిపిస్తా ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.